వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. చంద్రబాబు నాయుడుతో టచ్లోకి విజయసాయి రెడ్డి, వైసీపీలో వడుకు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టా. ఆ టైటిల్ పెడతానికి, దాని మీద ఈరోజు అనాలిసిస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఎంతో కాలంగా రాజకీయాలకి కొంత దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి లేటెస్ట్గా శ్రీకాకుళంలో ఒక రెడ్డి సామాజిక వర్గం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. అక్కడ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వైసీపీకి తోటల్లాగా తగిలితే జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గానే అటాక్ ఇచ్చారు ఆయన కొన్ని విషయాల్లో. ఇంకోవైపు అటు చంద్రబాబు నాయుడుతోని ఇటు పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నాను నేను అని చెప్తూనే, సో ఐ మీన్ ఇట్, పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నాకు మంచి సన్నిహితుడు అని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో నాకు పెద్దగా రాజకీయ విభేదాలు తప్ప వైసీపీలో ఉన్నప్పుడు పెద్దగా విభేదాలు లేవని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోవైపు చూసినట్లయితే అవసరమైతే తాను పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నానంటూ కూడా ఒక లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కర్నూలు జిల్లాకు సమరసింహారెడ్డి పేరు పెట్టినమని కూడా ఒక అప్పీల్ చేశారు ఆయన. సో మొత్తానికైతే ఆయన మాట్లాడిన మాటలు మిగతా పార్టీలో ఎలాగ చర్చనీయాంశమయ్యాయో రాష్ట్ర రాజకీయాల్లో, బట్ వైఎస్ఆర్సీపీలో మాత్రం నిజంగానే ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ నా క్లోజ్ అనో చంద్రబాబు నాయుడు మీద కోపం లేదని అని చెప్తే అది రాజకీయ విభేదాల్లాగానో రాజకీయ విమర్శల్లాగానో, లేకపోతే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో చెప్పారనో తీసుకోవచ్చు. కానీ ఈరోజు చూసినట్లయితే నేను పార్టీ పెడతాను అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇది నిజంగానే వైఎస్ఆర్సీపీని ఉలిక్కిపడేలాగా చేస్తూ ఉంది. అందుకు కారణం కూడా ఉంది ఇక్కడ. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో విజయసాయి రెడ్డి గురించి నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను. ఈరోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఓడిపోయిన వాళ్ళు కానీ, పార్టీలో ఉండే అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కానీ, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఎవరు కూడా అందరి వేళ్ళు సజ్జల వైపే చూపించినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి వైపో లేకపోతే సజ్జల భార్గవరెడ్డి వైపో చూపించినాయి. కానీ విజయసాయి రెడ్డి ఇన్ని సంవత్సరాల్లో పార్టీలో ఉన్నా, ఎంతమంది నేతలు వెళ్ళినా, మొన్న ఎన్నికలకి తర్వాత ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినా, పార్టీ నుంచి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా విజయసాయి రెడ్డి వైపు వేలు చూపించలేదు ఇప్పటి వరకు. విజయసాయి రెడ్డి మీద ఒక విమర్శ లేదు వైఎస్ఆర్సీపీ నేతల్లో. అక్కడే అర్థం చేసుకోవచ్చు అతని క్రెడిబిలిటీ ఏంటి అనేది. అతను అన్నట్టుగా రాజకీయ పరంగా అతను ఏదైతే విభేదాలు ఉంటే ఉండొచ్చు కొంతమందితో, సో జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన విమర్శలు చేసి ఉండొచ్చు. అది కూడా మనం తప్పే అనుకుందాం, దాన్ని కూడా కాదనలేం, పరిస్థితుల ప్రభావం అది. సో అలా విజయసాయి రెడ్డి తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ఆయనే, పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 ఆయనే. అనఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాళ్ళు ఆయన, ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు ప్రధాన కార్యదర్శిగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఆయనకి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉండేవి, మనకు తెలుసు. ఇక అక్కడి నుంచి వన్స్ ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత పొలిటికల్గా అప్లిఫ్ట్ కావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఫస్ట్ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీ ఖాతాలోకి వచ్చిన ఏకైక రాజ్యసభ సీట్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తన ఎజెండాగా పనిచేస్తూ వచ్చేవాళ్ళు. ఆ క్రమంలోనే ఆయన రాజ్యసభని పూర్తి స్థాయిలో ఆ రాజ్యసభ సీటు ద్వారా ఢిల్లీ స్థాయిలో పరిచయాలు పెంచుకోవడం కానీ, అటు మోడీకి అమిత్ షాకి క్లోజ్ అవ్వడం కానీ, ఇవన్నీ అందరికీ తెలిసినవే. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి స్ట్రాటజిస్ట్గా ఒప్పించడం వెనుక కూడా విజయసాయి రెడ్డి పాత్ర ఉంది. టీడీపీ బీజేపీ మధ్య వచ్చిన గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లడంలో కూడా ఆయన కీ రోల్ ప్లే చేశారు. అలా అంత బెస్ట్ లైజనర్గా విజయసాయి రెడ్డి పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే సీఎం అయ్యారంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ పాత్ర చాలా కీలకం అనేది ఆ పార్టీ నుంచి దగ్గర నుంచి చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాన్ని మరోసారి కూడా ఆయనకి రెన్యువల్ కూడా చేశారు రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ కొంత క్వశ్చన్ ఉంటుంది, కొంత లెదర్జీ వచ్చేస్తుంది. సో ప్రతిపక్షంలో ఏం పని చేశారు ఏంటి అనే విషయాల్లో కొంత మతిమరుపు వస్తూ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డికి అలాంటిదే వచ్చింది. దానికి తోడు ఈయన ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత దూరం జరిగారు. ఆ గ్యాప్లోకి సజ్జల లాంటి వాళ్ళు వచ్చారు. భారతి లాంటి వాళ్ళ ప్రోద్బలంతో సజ్జల లాంటి వాళ్ళకి ప్రధాన సలహాదారు పదవి వచ్చింది. ఇక అప్పటి నుంచి విజయసాయి రెడ్డి లాంటి ఒక వ్యక్తి సీఎంఓలో ఉంటే వీళ్ళ ఆటలు ఎవరికి కూడా కొనసాగవు. అందుకని విజయసాయి రెడ్డిని దూరం చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అవడం కావచ్చు, ఆయన అల్లుడు వరుస అయిన శరత్ చంద్రారెడ్డి. అదేవిధంగా చూస్తే ఎంవివి సత్యనారాయణతో విభేదాలు కావచ్చు, వైజాగ్ భూ ఆక్రమణ ఆరోపణలు ఆయన మీద రావడం కావచ్చు, తారక రత్న చనిపోయిన సమయంలో ఆ ఫ్యామిలీకి ఆయన అండగా ఉన్న తీరు, అటు చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణతో కొన్ని రోజులు సన్నిహితంగా ఉన్న విషయం కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి దూరం పెంచడంలో ఆయన ప్రత్యర్థులకి ఇవన్నీ కూడా కొంత ఆయుధాలుగా మారిన పరిస్థితి ఉండింది. సో జగన్మోహన్ రెడ్డి కూడా వాటిని నమ్ముతూనే వచ్చారు, వాటన్నిటిని నమ్ముతూనే వచ్చారు. ఆయన కళ్ళకు కూడా అప్పుడు పొరలు ఉన్నట్టున్నాయి. ఆ తర్వాత మనం చూసి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఉంటాయి.
ఇక ఎన్నికల నాటికి ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను తీసి పక్కన పెట్టారు, మళ్ళీ అనుబంధ విభాగాలు అన్నారు, మళ్ళీ పక్కన పెట్టారు. వేమిరెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నా సాయిరెడ్డి లాంటి వాళ్ళు కన్విన్స్ చేసినా వేమిరెడ్డిని లైట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే వేమిరెడ్డి మీద సాయిరెడ్డిని పోటీకి నిలబెట్టారు, తనకి ఇష్టం లేదు మహాప్రభు అంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు నెల్లూరులో బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో వీటన్నిటితో విజయసాయిరెడ్డి వెక్స్ అయిపోయారు. ఆయన పొమ్మనకుండా పొగబెట్టిన పరిస్థితి ఉంది వైసీపీలో ఆయన ఓడిపోయిన తర్వాత. ఇలాంటి పరిస్థితిలో తన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా చేసి ఆయన బయటికి రావడం జరిగింది. ఆయన రాజ్యసభ సభ్యత్వం వదులుకుంటే అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. సో మొత్తం మీద మనం చూస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తున్నాను, కొన్ని రోజులు వ్యవసాయంలో బిజీగా ఉంటాను అన్నారు. కానీ అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లోనే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు అటు మోడీతోని భేటీ కావడం కానీ, పిఎంఓలో కనిపించడం కానీ, అమిత్ షాతో కలవడం కానీ, సో రాష్ట్ర రాజకీయాల మీద ఆయన అవసరమైనప్పుడు తన సోషల్ మీడియా వేదికగా కొన్ని కమెంట్స్ చేయడం కానీ ఇవన్నిటితో వార్తల్లోనే ఉన్నారు. లేటెస్ట్గా ఆయన శ్రీకాకుళంలో కార్యక్రమంలో పాల్గొని అందులో కూడా కొన్ని కీలక కామెంట్స్, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం లేదన్నారు, చంద్రబాబు నాయుడుతో తనకు విభేదాలు ఏమి లేవన్నారు, ఇట్ ద సేమ్ టైం అవసరమైతే పార్టీ పెడతా అని కూడా ఒక బ్లాస్ట్ చేశారు. సో ఈరోజు విజయసాయిరెడ్డి పార్టీ పెడితే ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డికి నష్టం. విజయసాయిరెడ్డి అంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన మద్దతుదారులు చాలామంది, ఆయన ఫాలోయర్స్ వైసీపీలో ఉన్నారు. ఇప్పటికీ విజయసాయిరెడ్డి ఆ పార్టీలోకి మళ్ళీ రావాలని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కోటరీ ఈరోజు మేకపాటి ఏదైతే అన్నారో విజయసాయిరెడ్డి కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ కోటరీ కారణంగానే విజయసాయిరెడ్డి ఈరోజు దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకునేటప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు, ఆ పార్టీ అంటే వెక్స్ అయిపోయిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తీరుతోని ఆందోళనలో ఉన్నవాళ్ళు, భవిష్యత్తు మీద భయంతో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా ఆటోమేటిక్గా విజయసాయిరెడ్డి వైపు నడిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీలో నిజంగానే చాలా సీరియస్గా హాట్ డిస్కషన్ అవుతూ ఉంది. కొంతమంది నేతల్లో నిజంగానే వణుకొచ్చింది అనుకోవచ్చు ఈ కామెంట్తోని. మొత్తానికి విజయసాయిరెడ్డి అన్నట్టు ఆయన నిజంగానే పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారా? సో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.